హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అమైనో ఆమ్లాలను తయారు చేసే పద్ధతుల్లో భాగంగా ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి మనం ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయడం జరిగింది. సెకండ్ మెథడ్ ఫ్రమ్ స్ట్రక్కర్ సింథసిస్ స్ట్రక్కర్ సంశ్లేషణ నుండి ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయడం జరిగింది. Today we are going to discuss about melonic ester synthesis. Melonic ester సంశ్లేషణ నుండి మనం ఆల్ఫా అమైనో ఆమ్లాలను ఏ విధంగా తయారు చేయవచ్చో చూద్దాం. Melonic ester on treating with sodium ethoxide NaOC2H5 to form sodium melonic ester, which on treating with alkyl halide to give alkyl melonic ester. This is hydrolyzed to give alkyl malonic acid. This alkyl malonic acid and halogenation and heating give alpha halocarboxylic acids. This alpha halocarboxylic acid on heating with ammonia forms alpha amino acids. Melonic ester on treating with sodium ethoxide to form sodium melonic ester, which on treating with alkyl halide to give alkyl melonic ester. This is hydrolyzed to give alkyl malonic acid. This alkyl malonic acid and halogenation and heating give alpha halocarboxylic acids. This alpha halocarboxylic acids on treating with ammonia forms alpha amino acids. Melonic ester nu సోడియం ఈథాక్సైడ్ సమక్షంలో ఆల్కైలేషన్ చెందించినట్లయితే ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఉత్పన్నాన్ని జల విశ్లేషణం చెందించిన వరుసగా బ్రోమినేషన్, అమోనాలసిస్ అండ్ డీకార్బాక్సిలేషన్ చెందించినట్లయితే ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏర్పడతాయి. మెలోనిక్ ఎస్టర్ను ఆల్కైలేషన్ చెందించినట్లయితే సోడియం ఈథాక్సైడ్ సమక్షంలో ఆల్కైలేషన్ చెందించినట్లయితే ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఉత్పన్నాన్ని జల విశ్లేషణం చెందించిన వరుసగా బ్రోమినేషన్, అమోనాలసిస్ అండ్ డీకార్బాక్సిలేషన్ చెందించిన ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏర్పడతాయి. సో ఎలా మనం ప్రిపేర్ చేయవచ్చో చూద్దాం. ఫస్ట్ మెలోనిక్ ఎస్టర్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే CH2COOC2H5 COOC2H5 దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు. CH2ని HCH COOC2H5 COOC2H5 దీన్ని మెలోనిక్ ఎస్టర్ అంటారు. ఈ మెలోనిక్ ఎస్టర్ను సోడియం ఈథాక్సైడ్ NaOC2H5 సమక్షంలో ఆల్కైలేషన్ చెందించినట్లయితే ఫస్ట్ ఏమవుతుందంటే ఈ CH ఉంది కదా, ఈ OC2H5 కలిసి -C2H5OHగా ఎలిమినేట్ అవుతుంది. అక్కడ సోడియం యాడ్ అవుతుంది. సోడియం మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేసినట్లయితే ఆ సోడియం ఈ X కలిసి NaX ఎలిమినేట్ అవుతుంది. రిమైనింగ్ ఆల్కైల్ గ్రూపు మెలోనిక్ ఎస్టర్కి యాడ్ అవుతుంది. సో అప్పుడు CH COOC2H5 COOC2H5 దీని ఏమంటామంటే ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ అంటాం. ఈ ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ని మనం ఏం చేస్తున్నాం అంటే హైడ్రాలసిస్ చేస్తున్నాం. ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ను హైడ్రాలసిస్ చేస్తున్నాం.
ఇక్కడ ఈ COO(C2H5) అయింది కదా. సో ఇక్కడ HOH. సో ఇక్కడ కూడా HOH. సో అప్పుడు ఏమవుతుందంటే RCH COOH COOH. సో ఇక్కడ C2H5OH C2H5OH మైనస్ 2C2H5OH. ఈ ఏర్పడేటువంటి దీనిని హాలోజినేషన్ బ్రోమిన్తో చర్య జరిపించినట్లయితే ఇక్కడ ఈ కార్బన్ పక్కన ఉన్న హైడ్రోజన్ ఈ బ్రోమిన్ కలిసి మైనస్ HBrగా ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయిన తర్వాత రిమైనింగ్ CBr COOH COOH. నెక్స్ట్ దీన్ని డీకార్బాక్సిలేషన్ చెందించినట్లయితే ఇక్కడ మైనస్ CO2 ఎలిమినేట్ అయ్యి మనకు CHBr COOH ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఫైనల్గా అమోనియాతో రియాక్ట్ చేసినట్లయితే ఈ Br అమోనియా నైట్రోజన్ పక్కన ఉన్న హైడ్రోజన్ కలిసి HBrగా ఎలిమినేట్ అవుతుంది. ఫైనల్గా RCH NH2 COOH ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏర్పడతాయి. సో ఎగ్జాంపుల్స్ 1. If R is equal to CH3, if R is equal to CH3 ఎలనిన్ ఏర్పడుతుంది. సో ఈ చర్యలో మనం గ్లైజిన్ని ప్రిపేర్ చేయలేము. ఇఫ్ R is equal to CH3 ఆల్కైలేషన్లో ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది కదా, ఈ R ప్లేస్లో CH3 కనుక తీసుకున్నట్లయితే X ప్లేస్లో హాలోజన్ Cl కనుక తీసుకున్నట్లయితే ఇక అన్నీ కూడా ఆల్కైల్ ప్లేస్లో CH3 యాడ్ అవుతుంది. ఫైనల్గా ఈ R ప్లేస్లో కూడా CH3 యాడ్ అవుతుంది. CH3 CHNH2 COOH దిస్ ఈజ్ హెలనిన్. ఇఫ్ R is equal to CH3 ఎలనిన్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2. ఇఫ్ R is equal to CH3 CH3 valine. If R is equal to CH3 CH3 valine. Next, if example 3, if R is equal to CH3 CH2 leucine. Next, if R is equal to fourth one, if R is equal to CH3 CH2 CH3 తీసుకున్నట్లయితే isoleucine. Next, example 5. If R is equal to C6H5 CH2 phenylalanine. సో ఈ విధంగా R ప్లేస్లో CH3 కనుక తీసుకున్నట్లయితే ఎలనిన్ ఏర్పడుతుంది. R ప్లేస్లో CH3 తీసుకున్నట్లయితే వ్యాలిన్ ఏర్పడుతుంది. ఈ R is equal to CH3 CH2 తీసుకున్నట్లయితే ల్యూసిన్ ఏర్పడుతుంది. ఈ R is equal to CH3 CH2 CH3 తీసుకున్నట్లయితే ఐసోల్యూసిన్ ఏర్పడుతుంది. ఈ R is equal to C6H5 CH2 తీసుకున్నట్లయితే ఫినైల్ ఎలనిన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మెలోనిక్ ఎస్టర్ సంశ్లేషణ నుండి ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయవచ్చు. యాన్యువల్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్, సెకండ్ మెథడ్ స్ట్రక్కర్ సింథసిస్, థర్డ్ మెథడ్ మెలోనిక్ ఎస్టర్ సింథసిస్. ఈ 3 మెథడ్ల నుండి మనం ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ మళ్ళీ వినండి. మెలోనిక్ ఎస్టర్ను మనం ఏం చేస్తున్నాం, సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో ఆల్కైలేషన్ చెందించినట్లయితే ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఉత్పన్నాన్ని మనం వరుసగా అంటే జల విశ్లేషణ చెందించి వరుసగా హాలోజినేషన్, తర్వాత అమోనాలసిస్, డీకార్బాక్సిలేషన్
చెందించినట్లయితే ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏర్పడతాయి. మెలోనిక్ ఎస్టర్ ఆన్ ట్రీటింగ్ విత్ సోడియం ఇథాక్సైడ్ టు ఫార్మ్ సోడియం మెలోనిక్ ఎస్టర్, which on treating with alkyl halide to give alkyl malonic ester. This is hydrolyzed to give alkyl malonic acid. This alkyl malonic acid and halogenation and heating give alpha halocarboxylic acids. This alpha halocarboxylic acids on treating with ammonia forms alpha amino acids. సో ఈ విధంగా మనం ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయవచ్చు. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.